భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి పరిధిలో శ్రీపతి ల్యాబ్ లో పేలిన రియాక్టర్, పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ మంటలు, కార్మికులకు తప్పిన ప్రమాదం. బాలనగర్ డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ కోమటిరెడ్డి మీడియా సమావేశం. గాజుల రామారంలో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. చేగుంట మండల కేంద్రంలో మహంకాళి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. 108 మంది ముత్తైదువులచే 108 కలశాలతో అభిషేకం. మెదక్ జిల్లా వెల్దుర్తి జస్ట్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతరిక్షయానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమానికి హాజరైన జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, ఇస్రో శాస్త్రవేత్తలు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ పరిధిలోని శ్రీపతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం ప్రమాదవశాత్తు రియాక్టర్ లీక్ అయింది. అనంతరం మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో నల్లని దట్టమైన పొగలతో కమ్ముకున్నాయి. కార్మికులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న శ్రీపతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం ప్రమాదవశాత్తు ప్రొడక్షన్ బ్లాక్ 2లోని రియాక్టర్ లీక్ అయింది. రియాక్టర్ కు సరిపడాయి PCL 3 లిక్విడ్ పైపుల ద్వారా ప్రమాదవశాత్తు లీక్ అయింది. దీనితో మంటలు లేచాయి. అనంతరం మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో నల్లని దట్టమైన పొగలతో కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో బ్లాక్ లో 3 కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులకు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పరిశ్రమలో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ప్రమాద సంఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాద సంఘటనలో నార్కెట్పల్లి సిఐ నాగరాజు, ఎస్ఐ ధర్మ సహాయక చర్యలను చేపట్టి పరిశ్రమలో మంటలు రాకుండా తగిన చర్యలు తీసుకున్నారు. జరిగిన ప్రమాదంపై వారు పరిశ్రమ అధికారులతో విచారణ చేశారు. రియాక్టర్ పేలిందో మరి ఏం పేలిందో గుండ్రాంపల్లి కంపెనీ పోగా బంకే అవుపిస్తలేదు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ అయ్యప్ప దేవాలయంలో శ్రావణ మాసం పూజలు కొనసాగుతున్నాయి. శుక్రవారం 26వ రోజు శ్రీరామ్ దంపతులు, కొండలరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ అయ్యప్ప దేవాలయంలో శ్రావణ మాసం పూజలు కొనసాగుతున్నాయి. శుక్రవారం 26వ రోజు శ్రీరామ్ దంపతులు, కొండలరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు బొగ్గుల సురేష్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఎక్కడా లేని విధంగా గజ్వెల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రావణ మాసం నెల రోజులు అయ్యప్ప స్వామికి దంపతుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఈ విశేష కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయం చైర్మన్ ఎర్రం శ్రీనివాస్, రవీందర్, నారాయణరెడ్డి, లక్ష్మారెడ్డి, కూరగాయల రాంబాబు, ఉమేష్, ఆంజనేయులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి గజ్వెల ఆలయంలో ఈ శ్రావణ మాసం మొత్తం కూడా శివునికి, హరునికి ఇద్దరికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి మాసం. అందు గురించి ఈ హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామికి ప్రతిరోజు కూడా అభిషేకాలు దంపతులచే చేయిస్తున్నాము. మరి ఈ యొక్క అవకాశము మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇద్దరాల మూలు అంటే భార్యాభర్తలు కలిసి అభిషేకం చేసే అవకాశం ఎక్కడ లేదు. మన అయ్యప్ప ఆలయంలోనే ఉంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకున్నారు. ఈరోజు 26వ రోజు ముగించుకొని ఈరోజు మన శ్రీరామ్ గారు మరియు కొండలరెడ్డి గారు వారి దంపతులచే వారి కుటుంబ సభ్యులచే అభిషేకం గావించుకున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఎల్లవేళ అండదండలుగా ఉండుకుంటూ అష్టైశ్వర సుఖాంతులు కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా 5 రోజులు కూడా దిగ్విజయంగా దీన్ని పూర్తి చేసుకొని ప్రతి సంవత్సరం వారి ఈ సంవత్సరం కూడా గజ్వేల్ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో అన్నీ కూడా పంటలు అన్ని సస్యశ్యామలంగా పండాలని, రైతులందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి. చేగుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహంకాళి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. 108 మంది ముత్తైదువులచే 108 కలశాలతో స్థానిక ఆంజనేయ దేవాలయం నుండి మహంకాళి అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి మహంకాళి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. చేగుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహంకాళి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. 108 మంది ముత్తైదువులచే 108 కలశాలతో టపాకాయలు కాలుస్తూ నృత్యాలు చేస్తూ స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మహంకాళి అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి మహంకాళి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం చండీ హోమం నిర్వహించారు. మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ ఉషికి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు పరంజ్యోతిలు మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఆలయ వార్షికోత్సవం 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, 108 కలశాలతో వచ్చి వివిధ గంగా జలాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగిందని, అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉషికే శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగేష్, మహంకాళి దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షులు దుర్గం పవన్ కుమార్, కార్యదర్శి సత్తయ్య, చింతల సిద్ధిరాములు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. యజ్ఞం ప్రారంభించబడింది. అదే రకంగా 2వ రోజు కూడా మరి కలశాలతో 108 కలశాలతో ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మరి మహిళలు ఊరేగింపుగా ఒకే రకమైనటువంటి డ్రెస్తో రావడం జరిగింది. అమ్మవారికి గంగా జలాలతో అభిషేకం కూడా చేయడం జరిగిందండి. మరి 3వ విడతగా ఈరోజు యజ్ఞము నవచండీ యాగంలో కూర్చున్నదలచి వారు అందరూ కూడా కూర్చోవచ్చు. అదే రకంగా రేపు యజ్ఞము సమాప్తం
భక్తులందరూ వచ్చి ఇచ్చే అన్నదానాన్ని సేకరించాలని చెప్పి కోరుతున్నాము. సోమవారం ఉదయం 10 గంటలకు అన్నదానం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఆలయ ప్రాంగణంలో వచ్చేసి అందరూ కూడా ఈ అన్నదాన విధానాన్ని సేకరించాలని చెప్పి కోరుతున్నాము. అదే రకంగా మరి 5 రోజుల కార్యక్రమానికి భక్తులందరూగా ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు చేయకుండా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో శుక్రవారం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి, మిలాద్ ఉన్నవి పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో శుక్రవారం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి, మిలాద్ ఉన్నవి పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కొరకై పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. మండపాల నిర్వాహకులు పోలీస్ స్టేషన్ లింక్ ఫామ్ ను అప్లై చేసి అనుమతి పొందాలని, మండపాల వద్ద 2 వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠ మొదలుకొని నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండప నిర్వాహకులదేనని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నడుచుకోవాలని, భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని గ్రామస్తులకు, యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సునీత, బన్సీలాల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో రానున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు నిజాంపేట మండలం షెల్మెడ గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా గణేష్ మండలి పెట్టే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తి శ్రద్ధలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరికి కూడా మండలి నిర్వాహకులకి సమాచారం ఇవ్వడం జరిగింది, కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా వేరే వారికి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా తప్పనిసరిగా అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తూ ఫామ్స్ని ఫిల్ చేసి పోలీస్ స్టేషన్లో అందజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని నిజాంపేట పోలీస్ వారి తరఫున కోరుతున్నాను. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ వెంకటాపూర్ గ్రామంలో నిర్మించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2 ఎకరాల భూమిని కేటాయించారు రెవెన్యూ అధికారులు. అయితే ఈ రోజు మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి పోలీస్ స్టేషన్ కోసం ఆల్ట్ అయిన భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పోచారం నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు ఏసీపీ. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ను వెంకటాపూర్ గ్రామంలో నిర్మించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2 ఎకరాల భూమిని కేటాయించారు రెవెన్యూ అధికారులు. కావున ఈ రోజు మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి పోలీస్ స్టేషన్ కోసం ఆల్ట్ అయిన భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ ఇటీవల కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ కొర్రెముల్లా రెవెన్యూ పరిధిలో గల 2 సర్వే నెంబర్లలో 2 ఎకరాల భూమి ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. పోచారం ఇన్ఫోసిస్ వారి సహకారంతో ఇక్కడ త్వరలో కొత్త పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్నామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ పోలీస్ స్టేషన్ ను హైవేకి దగ్గరలో నిర్మిస్తున్నామని అన్నారు. ఈ రోజు మనకు కొరెముల గ్రామ పంచాయతీ సంబంధించి రెవెన్యూ సంబంధించేసి మాకు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మనకు రెవెన్యూ ఎంఆర్ఓ గారు తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ వచ్చేసేసి మాకు ఈరోజు పోలీస్ స్టేషన్ పోచారం ఐటీ కారిడార్కి సంబంధించేసి ఈరోజు 2 ఎకరాలు దాదాపుగా 2 సర్వే నెంబర్లు ఉన్నాయి. 2 ఎకరాల భూమిని మన కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ ప్రకారం మాకు అద్దులు చూపించేసి హ్యాండ్ ఓవర్ చేశారు. దానికి ఈరోజు భూమి పూజ చేశాము. తర్వాత ఇది ఐటీసీ కారిడార్ కాబట్టి ఇన్ఫోసిస్ వాళ్ళు మాకు పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టిస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. వాళ్ళని కూడా కలిసాం మేము. వాళ్ళు త్వరలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇదందరికీ మనకి ఇక్కడ ఈ రెవెన్యూ పరిధిలో ఉన్న గ్రామాలన్నిటికీ సురక్షితంగా ఉంటుంది. మనకు పోలీస్ స్టేషన్ అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది సంతోషకరమైన దినం. థ్యాంక్ యూ. నిజాంపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ముద్రాజుల ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
నిజాంపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని ముదిరాజుల ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజు కులస్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా 3 మాసాలకు ఒకసారి ముదిరాజుల ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కుంకుమార్చనలో గ్రామంలోని ముత్తైదు మహిళలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారన్నారు. ఆ పెద్దమ్మ దయతో మండల గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈరోజు నిజాంపేట పెద్దమ్మ దేవాలయంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి 3 మాసాలకు ఒకసారి నిర్వహిస్తున్న పరంపరగా వస్తున్నటువంటి కుంకుమార్చన ఈరోజు మహమూద్ శర్మ గారి యొక్క సమక్షంలో అంగరంగ వైభవంగా, అద్వితీయంగా, అమోఘంగా, అనిర్వచనీయంగా కుంకుమార్చన Incoming voice call from PVR. జగజ్జనని జగన్మాత త్రిశక్తి స్వరూపిణి లోక కళ్యాణార్థమై చేస్తున్నటువంటి ఈ యొక్క కుంకుమార్చన మరి సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు అభివృద్ధి చెంది యావత్ ప్రపంచమంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థమై చేస్తున్నటువంటి ఈ కుంకుమార్చన లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అనే ఆర్యోక్తిని స్ఫూర్తిగా తీసుకొని ముదిరాజ్ సంఘం నిజాంపేట ఆధ్వర్యంలో మరి అద్వితీయంగా ఈ యొక్క కార్యక్రమము కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో నిజాంపేట మాతృమూర్తులు, సోదరి మనులు, భక్తగ్రేసర్లు అందరూ కూడా ఎంతో పరమ పవిత్రమైన భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ గ్రామ సమస్త ప్రజానికానికి మరి యావత్ ప్రపంచమంతా అందరికీ కూడా సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆ యొక్క నిజాంపేట పెద్దమ్మతల్లిని వేడుకుంటూ మరి లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. మెదక్ జిల్లా వెదుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అంతరిక్ష యానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కృషి విజ్ఞాన్ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, ఇస్రో శాస్త్రవేత్తలు హాజరయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అంతరిక్ష యానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కృషి విజ్ఞాన్ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, ఇస్రో శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అంతరిక్ష యానం గగన్యాన్ 3పై అవగాహన కల్పించారు. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతరిక్ష యానంలో భారతదేశం ఎంతగానో ముందుకు వెళ్తుందని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా విద్యాధికారి రాధాకిషన్, మండల అధికారి యాదగిరి, పాఠశాలకు ప్రిన్సిపల్ సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, జిల్లా నాయకుడు హనుమన్న గారి నరేందర్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, కలాల్ శేఖర్ గౌడ్, గోగుల కిష్టయ్య, మహిళా అధ్యక్షురాలు ముత్తాబాయి తదితరులు పాల్గొన్నారు. సో ఆవుల రాజిరెడ్డి గారు చెప్పినట్టు మాకు కేవలం రేడియోలు మాత్రమే ఉండేవి. రేడియోలు, టీవీ అక్కడక్కడ మేము ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత అప్పుడు మాకు టీవీలు కనబడ్డాయి. ఏదైనా ఏ విషయమైనా రేడియో ద్వారా తెలుసుకునే వాళ్ళం. ముఖ్యంగా 1977లో నాకు ఇప్పటికి గుర్తుంది, దివిసీమ ఉప్పెన అంటాం. అంటే ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ఏరియాలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది మేము చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు చాలామంది ఆ తుఫాన్లో చనిపోయారు. దానికి కారణం ఏంటంటే అడ్వాన్స్గా మనకు దానికి సంబంధించినటువంటి ఇండికేషన్ లేకపోవడం. అప్పుడు నాసా వాళ్ళు చెప్పారట. నాసా వాళ్ళు చెప్పిన తర్వాత అది మన ఇండియాకి చేరేసరికి దివిసీమ ఉప్పెన అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కోస్టల్ ఏరియాని అంతా తుడిచిపెట్టేసింది. మరి అటువంటి స్థితి నుంచి మనం ఎవరో చెప్తే వాళ్ళ ద్వారా తెలుసుకునే వాళ్ళం. స్పేస్ అనగానే అప్పుడు మేము చిన్నగా ఉన్న రోజుల లోపల అమెరికా లేదా రష్యా లేదా చైనా అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అమెరికా, రష్యా, చైనాను అధిగమించి మనం భారతీయులం, మనం కూడా సత్తా నిరూపించగలుగుతామనే దాంతో స్పేస్కు సంబంధించి మరి ఇస్రో అనేది అనేక రకాల విజయాలు సాధిస్తూ వివిధ దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ను మన శాటిలైట్ గతంలో అమెరికా వాళ్ళని అడిగే వాళ్ళం, చైనా వాళ్ళను లేదా రష్యా వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా పంపించేవాళ్ళం.
కానీ ఇప్పుడు వేరే దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్లను మనం పంపించే సత్తాకు చేరుకున్నటువంటి ఇస్రోకు మరోసారి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఆ ఇస్రోకి సంబంధించి మరి అనేక రకాలైనటువంటి విషయాలు ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ వాడుతున్నాం. మొబైల్ ఫోన్లో అనేక రకాలైనటువంటి ఫీచర్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నిటికి కారణం అక్కడ శాటిలైట్ లేకపోతే ఇక్కడ మన మొబైల్ ఫోన్ పనిచేయి, మన టీవీలు పనిచేయి, మనం ఎవరితో కూడా కమ్యూనికేట్ చేయలేము, ఏం చేయలేము. మరి ఇంత ఎఫెక్టివ్గా మన టెక్నాలజీకి మనం బాగా వాడుతున్నామంటే దీనికి కారణం అంటే ఇస్రో వాళ్ళు కనిపెట్టినటువంటి ఈ శాటిలైట్లు. ఈ శాటిలైట్ లేకపోతే ఏ పని చేయలేము మనం. అటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. ఇప్పుడు రేపు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రాబోతుంది. మీకు క్లాస్ రూమ్లో కూడా టీచింగ్ చేయడానికి మనుషులు రాబోతున్నారు. అంటే రోబో టైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా టీచర్స్ని తయారు చేసే విధంగా మన టెక్నాలజీ మనం ఇవన్నీ కూడా ఇది చేసుకుంటున్నాం. అంటే దీనికి అంతటి కారణం ఈ యొక్క శాటిలైట్కి సంబంధించినటువంటి మరి ఈ వ్యవస్థల ద్వారా ఇవన్నీ కూడా మనం ఈ అడ్వాన్స్గా మనం ముందుకు పోవడానికి మరి కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఈరోజు లక్ష్మీకాంత్ గారు మిమ్మల్ని ఇక్కడ ఈ ఇస్రో వాళ్ళని పిలిచి మీకు దీనికి సంబంధించినటువంటి ఎక్స్పోజరు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలకు ఎటువంటి సైంటిఫిక్ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి ఆ సైంటిఫిక్ ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ వ్యాన్, అంటే సైన్స్ ఈజ్ ఎట్ యువర్ డోర్ స్టెప్, అంటే సైన్స్ మీ స్కూల్ ముందట ఉంది మీ అనే ఉద్దేశం. లక్ష్మీకాంత్ అన్నకు నేను కృతజ్ఞుని, నిజంగా ధన్యుని. ఎందుకంటే ఈ సమాజంలో అట్లాంటి ఆలోచనతోని ఒక రాజకీయ రంగం నుంచి వచ్చిన వ్యక్తి ఎక్స్ జడ్పీటీసీగా ఉండి మళ్ళీ ఈ సమాజానికి ఈ పిల్లలకు ఏదో విధంగా ఈ పరిజ్ఞానాన్ని వీళ్ళకి చేరవేయాలి. ఇంకా కొత్త వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు, రోజు తరగతులు అటెండ్ అవుతున్నారు, పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్తుంది వింటున్నారు. కానీ వీటన్నిటికీ ఎన్ని పాఠశాలలు ఈ వసతులను అందుకుంటున్నాయి. ఇప్పుడు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా మనం ఇట్లాంటి పరిజ్ఞానాన్ని మన పిల్లలకు అందియవచ్చు అనే ఆలోచన ఆయనకు రావడం, నిజంగా ఆయన మన ప్రాంతంలో ఉండడం మన అదృష్టం. కాబట్టి అన్న మీకు సర్వదా ఈ పిల్లలు మేమందరం మీ ప్రాంతం వల్ల మనం రుణపడి ఉన్నాం. అంతేకాకుండా రాధాకృష్ణ గారితో దీవగతాన్ని ఎప్పుడు నిరంతరం పనుల నిమిత్తం మన పాఠశాలలో పరిస్థితులు, ఉపాధ్యాయుల పోస్టింగ్స్, మరి ఇక్కడ ఖాళీలు ఉన్నాయి, ఇక్కడ కొరత ఉన్నది, అక్కడ ఇబ్బంది అవుతుంది అనే విషయాల్లో చాలా తరచుగా వారితో నేను ఉంటాను. తాను కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తాడు. నేను కూడా అప్రిషియేట్ చేస్తా సార్ను. తక్కువ కాలంలోనే ఆయనతో పరిచయం అయినా ఒక రూల్లో ఉంటాడు, ఒక పద్ధతిలో ఉంటాడు. ఆయన చెప్పింది కూడా చాలా వరకు ఏకీభవిస్తూనే పనులు చేసుకుంటున్నాం. ఎందుకంటే సార్ ఇది కాదు పరిస్థితి, ఇక్కడ నాకు ఎవరో రాజకీయ కోణంలోనో ఏ కోణంలోనో కొంతమంది ఫోన్లు చేస్తుంటే కూడా తను దాన్ని సరిదిద్ది ఇది కాదు సార్ ఇట్లా ఉంటుంది, మనకి ఈ విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చు, ఈ విధంగా మనం ఆ వసతులను తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు కూడా నేను చాలా సందర్భంలో తన పద్ధతిని నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా సార్ రాధాకృష్ణ. అలాగే శ్రీనివాస్ గారు ఈరోజు మన విద్యార్థులకు మన స్పేస్ గురించి, అంతరిక్షం గురించి, అంతరిక్ష ఫలితాలు, వాటి లాభాలు, ఇప్పుడున్నటువంటి ప్రపంచం, కొత్త ప్రపంచం ఏ విధంగా దీనివల్ల మనం అభివృద్ధి పథంలోకి వెళ్తుంది ఈ ప్రపంచం అనే విషయాన్ని పిల్లలకు చెప్పడం, ఇవన్నీ కూడా మనం నిజంగా వెల్దుర్తి ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, మీరు రావడం మాకు శుభసూచకం సార్. మా పిల్లలకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిపోయిన వాళ్ళు అవుతారు, వాళ్ళలో కూడా ఒక స్ఫూర్తిని నింపిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ అందరికీ నేను కృతజ్ఞతని. మరి అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మా సోదరుడు ఎక్స్ ఎంపీపీ మన నరేందర్ రెడ్డి గారు, మరియు సుధాకర్ గౌడ్ గారు వైస్ ఎంపీపీ, మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారు, మన శేఖర్ అన్న, మల్లేష్ అన్న, కృష్ణ, మహేష్, మరి మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, అందరికీ కూడా ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి, మరి అక్కడ మహిళా నాయకురాలు ఉన్నది ముక్తాబాయి గారు, మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఎక్కువ కాకుండా, ఎందుకంటే ఇప్పటికే వక్తలు మీకు సంబంధించిన పరిజ్ఞానం, మరి ఆ సబ్జెక్టుకు సంబంధించిన నిష్ణాతులు అన్ని కూడా మీకు చెప్పారు. కానీ మీకు ఒక్కటే చెప్తున్నా, పిల్లలు మీరు శ్రద్ధతో వినండి.
ఈ పాఠశాలలో మీకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు నిజంగా మీరు అందరు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఏ పాఠశాలకు రాని అవకాశం మీకు వచ్చింది. ఇట్లాంటి నాలెడ్జ్ను పెంచుకుంటూ పోయి ఈరోజు స్పేస్ మనకెందుకు అంటే ఈరోజు మీరు యూజ్ చేస్తున్న మొబైల్ కానీ ప్రతి టీవీలో వచ్చే ప్రతి రిమోట్ అన్ని స్మార్ట్ టీవీలు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతి ఫలితం ఈ స్పేస్, ఈ అంతరిక్షంలోకి మనకు పోయి మన పరిజ్ఞానాన్ని పెంచుకొని ఆ శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే ఈరోజు ఈ వసతులని మనం అనుభవిస్తున్నాం. ఈరోజు కారులో ఉన్నటువంటి GPS అయితేనేమి, మీరు కూడా ఇలా గూగుల్ మ్యాప్స్లో చూస్తారు. ఎక్కడికి పోవాలన్నా గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతున్నారు. మీరు ఎక్కడికి ఈరోజు ఒక భూమి ఉన్నదంటే మీరు గూగుల్ మ్యాప్లో చూస్తున్నారు, ఇలా స్పేస్లో చూస్తున్నారు. ఈరోజు నేను ఇంకోటి కూడా చూసిన బాలానగర్ డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నెల 27వ తారీఖున అర్ధరాత్రి గాజుల రామారం ఎల్ఎన్ బార్ సమీపంలో జరిగిన గొడవలో కాల్పులు జరిపిన ముఖ్య నిందితుడు నరేష్ తో పాటు మరో 14 మంది నిందితులను పట్టుకున్నామని, వారి వద్ద నుంచి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నరేష్ అనే వ్యక్తిపై దుందిగల్ పోలీస్ స్టేషన్ లో 4, సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో 1, ఇంకా కొద్ది నేర చరిత్ర ఉందని తెలిసిందని తెలిపారు. నిందితుడు నరేష్ ను పట్టుకున్నాక పలు ల్యాండ్ సెటిల్మెంట్లలో నిందితుడు సూత్రధారిగా ఉండి భయభ్రాంతులకు గురి చేశారని మరికొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. గాజుల రామారం దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో 2 రౌండ్ల కాల్పులు జరిపారని, అతనికి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా ఈ నెల రోజుల క్రితం బీహార్ నుంచి దొంగతనంగా తుపాకీతో పాటు 100 బుల్లెట్లను కొనుగోలు చేశామని తెలిపారు. ఇతనిపై రౌడీ షీట్ తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, రిమాండ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. పూర్ణిమ, అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడంతో ఆ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడటం, అడ్డగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం. ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ అంతకుముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి, శివకి ఫోన్ చేయడం, వాళ్ళు హుటాహుటిన థార్ వెహికల్, బెలెనో వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ని, అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనంలో ఉంటుంది. ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం, ఆ ఫైర్లో వాళ్ళు తప్పించుకోవడం, తర్వాత ఇతను తార్ వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం, అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలై పారిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ నరేష్, శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్, శాంసన్, నరేందర్ మరియు ఉజ్వల్ వీళ్ళందరూ కూడా బెలెనో వెహికల్ రావడం జరిగింది. నరేష్, శివ తార్ వెహికల్లో వస్తారు. అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే, అంటే ఆగస్టు మంత్లో అని చెప్తున్నాడు, ఇంకా పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది. ఇది పిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి వీళ్ళ ఫ్రెండ్స్, నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్, బుగ్గప్ప, కరణ్, జగ్గు వీళ్ళతో కలిసి బీహార్ వెళ్ళి అమిత్ సాయంతో ఒక కంట్రీమేడ్ పిస్టల్ని, ఒక 100 లైవ్ రౌండ్స్ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. అంటే అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేయడం, అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది. ఇప్పటికే మనకి దుండిగల్ పిఎస్లో 4 కేసులు, సంగారెడ్డిలో 1 కేసు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ ఇంకా రెవెన్యూ, జిహెచ్ఎంసీ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా మేము సేకరించి ఇతని మీద షీట్ ఓపెన్ చేయడము, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది.
ఈరోజు మనము వీళ్ళ దాదాపు 15 మందిని ఎవరైతే ఫస్ట్ ఇనిషియల్గా 3 గొడవపడ్డారు, ఆ తర్వాత నరేష్ శివతో పాటు ఒక 4 రావడం జరిగింది. అదేవిధంగా బీహార్ పోయి ఎవరైతే పిస్టల్ కొనుక్కొచ్చారో వీళ్ళందరూ టోటల్గా 15 మెంబర్స్ని ఒక 3 వెహికల్స్ 4 వీలర్స్ తారు, బెలినో అండ్ స్కోడా 3 కార్లు, తర్వాత ఒక కంట్రీమేడ్ పిస్టలు, 87 లైవ్ రౌండ్స్, ఒక 2 వీలర్ బైక్ని మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టి వీళ్ళని జైలుకి పంపించడం జరుగుతున్నది. ఈ యొక్క సమాచారం అంతా కూడా సీసీ కెమెరాలో రావడం జరిగింది. అక్కడ ఉన్నట్టు ఐ విట్నెసెస్ ఉన్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది. వీటన్నింటితోటి వీళ్ళకి జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. ఈ నరేష్ లాంటి వ్యక్తుల మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చూస్తే ఇతను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూసి చాలామంది బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే అంతకుముందు కొంతమంది భయపడి చెప్పలేకపోవచ్చు, కొంతమంది చెప్పిన తర్వాత కూడా యాక్షన్ తీసుకొని ఉండకపోవచ్చు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నట్టు సమాచారంతో ఈ కేసు, పాత కేసులు, కొత్త కేసులు కూడా ఏమైనా ఉంటే తీసుకొని వీటన్నిటి మీద తప్పకుండా ఇతని మీద పీటీ యాక్ట్ పెట్టడానికి 100% ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫైర్ ఓపెన్ చేసి చిన్న కాజ్ లేకుండా ఒక పెట్టి మ్యాటర్లో కేవలం ఆ మహిళ ఫోన్ చేసిందని చెప్పేసి ఒక పెట్టి మ్యాటర్లో దాన్ని ఫైర్ ఓపెన్ చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతనేదో రౌడీయిజం, గుండాయిజం, ఒక లీడర్ కావాలన్నటువంటి ఒక యాంగ్జైటీ తోటి చేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం సమాజంలో ఎలో చేస్తే కామన్ మ్యాన్కి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పకుండా ఇతన్ని జైల్లో ఉండే విధంగా, శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పర్యటించారు. మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త శేఖర్ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో ఆయనను పరామర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పర్యటించారు. మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త శేఖర్ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో విషయం తెలుసుకున్న ఆవుల రాజిరెడ్డి వారి నివాసానికి వెళ్లారు. శేఖర్ గౌడ్ ను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లె, జిల్లా నాయకులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, గోగుల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ధైర్యంగా ఉండాలి. ఏమన్నా కూడా మర్చిపో, ఏం చేయాలని ఆలోచన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి పరిధిలో శ్రీపతి ల్యాబ్ లో పేలిన రియాక్టర్, పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ మంటలు, కార్మికులకు తప్పిన ప్రమాదం. బాలనగర్ డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ కోమటిరెడ్డి మీడియా సమావేశం. గాజుల రామారంలో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. చేగుంట మండల కేంద్రంలో మహంకాళి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. 108 మంది ముత్తైదువులచే 108 కలశాలతో అభిషేకం. మెదక్ జిల్లా వెల్దుర్తి జస్ట్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతరిక్షయానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమానికి హాజరైన జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, ఇస్రో శాస్త్రవేత్తలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.